ముందుగా గెస్ట్లందరికీ గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్. యా గురునాథం గారు, మీ నుంచే స్టార్ట్ చేస్తాను. 16 నెలలు 10 రాష్ట్రాల్లో విచారణ సాగింది. 36 మంది నిందితులే ఉన్న పరిస్థితి. నిందితుల సంఖ్య ఎక్కడా కూడా పెరగలేదు. సో ఏం చేశారు, ఏం జరిగింది, దర్యాప్తు మొత్తం కూడా ఎవరికి వాళ్ళు నిన్న మొన్నటి వరకు గూగుల్ ఇటువంటి డేటా సెంటర్లు వస్తే క్రెడిట్ చోరీ అని చెప్పి అంశాన్ని తెర మీదకు తీస్తే ఈరోజు లడ్డు విషయంలో కూడా ఎవరికి వాళ్లే క్లీన్ చిట్ ఇచ్చుకుంటున్న పరిస్థితి. సో ఎలా చూస్తున్నారు, ఏం జరిగింది, ఏం చెప్పబోతున్నారు? నమస్కారం అండి, ప్యానల్లో ఉన్న వాళ్ళందరికీ. యా ఈరోజు మంచి అంటే ఇది ఒక సంక్లిష్టమైనటువంటి అంశం. రాష్ట్రంలో ఒక పెద్ద దుమారాన్ని లేపింది. దీని మీద అందరికి సవరణ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన మరుసటి రోజే అక్కడ ఈఓగా శ్యామలరావు గారిని వేసిన తర్వాత అక్కడ ఒక శ్యామలరావు గారు సార్ ఇక్కడ ఏదో కల్తీ జరిగినట్టుగా అనిపిస్తా ఉంది నాకని ఒక అనుమానం వ్యక్తం చేసి, గురునాథం గారు సారీ, ఇదంతా ఈ చరిత్ర మొత్తం అందరికీ తెలిసిందే. మరలా అక్కడి నుంచి కాకుండా ఇప్పుడు అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో అనేది మాట్లాడుకుందాం. మీరు చెప్తున్న విషయాలన్నీ కూడా వాస్తవమే. ఈ విషయాలు అందరికీ తెలిసినవే. మనం ఒక చక్కని విశ్లేషణతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అందుకోసం దయచేసి గతాన్ని కాదు, ఇప్పుడు ఏం జరుగుతుందో కావాలి. యా ఇప్పుడు నేను చెప్తున్నాను సార్. ఇప్పుడు మీరు ఆ నేపథ్యం నుంచి తర్వాత వీళ్ళు సుప్రీంకోర్టులో సిబిఐ వేసిన తర్వాత సిట్ వేసిన తర్వాత వీళ్ళు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కానీ నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కానీ వీళ్ళు ఇచ్చినటువంటి శాంపిల్స్ వాళ్ళ ల్యాబ్ పంపించినటువంటి వాటి మీద ఒకళ్ళేమో కల్తీ జరిగిందని, ఒకళ్ళేమో 10% లోపు ఉన్నటువంటి దాన్ని మేము ట్రేస్ చేయలేమని చెప్పడం స్పష్టంగా జరిగింది. ఆ నేపథ్యంలోనే ఈ దుమారం అంతా కూడా జరుగుతా ఉంది ఈ రెండింటి మధ్య. కానీ స్పష్టంగా ఏంటంటే ఎన్డీడీబీ స్పష్టంగా వాళ్ళు కల్తీ జరిగిందనే ఇచ్చారు. రెండోది ఎన్డీబీ ఎన్ఆర్ఐ వాళ్ళైతే కల్తీ మేము ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం, దాన్ని ట్రేస్ అవుట్ చేయలేకపోతున్నాం అని స్పష్టంగా చెప్పారు. రిపోర్ట్లు వచ్చాయి కదా గురునాథం గారు, రిపోర్ట్లు వచ్చాయి కదా. 36 మంది నిందితుల జాబితాలో 36 మంది నిందితుల జాబితాలో మరి ఇంకా నిందితులు ఎందుకు పెరగలేదు? తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్లకు సంబంధించి కానీ ఈఓలకు సంబంధించి కానీ సిట్ ఎందుకు ఎవరిని కూడా అక్కడ జాబితాలో ప్రస్తావించలేదు? ఇప్పుడు నేను స్పష్టంగా చెప్పబోతా ఉన్నాను. ఆ చిన్నప్పన్న అనేటువంటి వ్యక్తి వెనక పెద్ద కుట్రదారులే ఉన్నారు. ఎవరు? సుబ్బారెడ్డి గారు చైర్మన్ గా ఉండి అతను మాజీ పిఏగా ఉన్న తర్వాత ఇన్ని కోట్ల రూపాయలు చేతులు మారిన తర్వాత తప్పకుండా ఆ పెద్దప్పన్న అనే వాళ్ళని పట్టుకోవాల్సినటువంటి బాధ్యత సిట్టు మీద ఉంది. ఒకటి. రెండు, సిట్టు ఇంకా దర్యాప్తులో ఇంకా డెప్త్కి వెళ్ళి ఇంకా ఏదైనా ల్యాబ్ దీనికన్నా బెటర్ ల్యాబ్ ఉంటే ఆ ల్యాబ్ లో జంతు అవశేషాలు సంబంధించినటువంటి అంశాలు కనుక ఉంటే దాన్ని కూడా తీసుకోవాల్సినటువంటి బాధ్యత సిట్టుకుంది. ఇప్పుడు రెండో అంశం ఏంటంటే వీళ్ళు అంటా ఉంటారు స్టేట్ గవర్నమెంట్ సిట్టు నేసింది కదా, వాళ్ళు చెప్పినట్టే రిపోర్ట్లు ఇస్తారని ఒక అభియోగం మోపుతా ఉన్నారు. కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏదైతే నిష్పక్షపాతంగా మేము ఎంక్వైరీ చేస్తున్నామో దాన్ని కొండదొవ్వి ఎలుకును పట్టినట్టుగా అసలు కల్తీయే జరగలేదు, కల్తీ జరిగింది, అవశేషాలు ఉన్నాయని స్పష్టంగా చెప్తా ఉన్నారు. వీళ్ళు దాన్ని పట్టుకొని యాగి చేస్తా ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. ఏదో తీర్పు ఇచ్చేసినట్టుగా, మాకు ప్రక్షాళన ఇచ్చేసినట్టుగా, క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా చెప్పుకుంటా ఉన్నారు. కానీ వాస్తవం ఏంటంటే అక్కడ జరిగింది మాట వాస్తవం, తప్పు జరిగినటువంటి మాట వాస్తవం. దీని వెనక ఎంత పెద్ద మనుషులు ఉన్నా సరే వాళ్ళ పట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ రోజున ఫైనల్ చేయలేదు సార్ మీరు, వంశీ గారు, ఎవరు ఫైనల్ చేయలేదు. అడిషనల్ కానీ ఇప్పుడు జనాల్లో ఉన్న సందేహం ఏంటంటే సిటీ ఏదైతే నిందితుల జాబితా ఉందో ఆ జాబితాలో ఒక్కళ్ళు కూడా పెరగలేదు. ఇంకోటి, మీరు చెప్తున్న చిన్నప్పన్న ఎవరైతే ఉన్నారో ఆయన నెంబర్ ఎంత తెలుసా? A24 ఇక్కడ ఉంటే ఇంకా మీరు చెప్తున్న పెద్దప్పన్న నెంబర్ ఎంత వస్తుంది ఏంటి? అసలు సూత్రధారులు పాత్రధారులు క్లియర్ కట్ గా తెలిసినా మీరు ఎందుకు వాళ్ళపై యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? రాజకీయ విషయాలు ఇంకోటో అయితే పక్కన పెట్టండి, తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది కదా. ఇంకొకళ్ళు ఇట్లాంటి తప్పు చేయకుండా శిక్షించాల్సిన అవసరం ఉంది కదా.
సార్ ఇప్పుడు అక్కడ వాస్తవాన్ని నిగ్గు తేల్చాం, బయటికి తీసుకొచ్చాం. జరిగింది అనగానే భక్తుల యొక్క మనోభావాలని మేము కాపాడటం కోసం మా ప్రభుత్వం కూటమి శరవేగంగా అడుగులు ముందుకేస్తా ఉంది. లేకపోతే ఇదంతా కూడా బయటకు వచ్చేది కాదు. ఈ రోజున శ్రీశైలానికి సంబంధించినటువంటి కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి డొంకంతా కదిలింది మేము లాగితే అక్కడ కూడా కల్తీ జరిగింది వస్తుంది. ఇంకా ఎన్ని గుళ్ళల్లో ఏం చేశారో కూడా మాట్లాడదాం ఖచ్చితంగా. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈ నేపథ్యం అంతా, ఈ ఎపిసోడ్ అంతా కూడా వంశీ గారు రేపు రాబోయేటువంటి రోజుల్లో తప్పకుండా వాళ్ళ తిమింగళాలు కూడా అందరూ వస్తారు. ఈ 37 మందే కాదు, అడిషనల్ చార్జ్ షీట్ కూడా పెట్టచ్చు. దాంట్లో మళ్ళీ దర్యాప్తు సంస్థను మార్చొచ్చు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఒక కమిటీని కూడా వేద్దామని ఒక నిర్ణయానికి వచ్చారు. ఎన్డీఏ కూటమి మొత్తం కూడా దీంట్లో తప్పకుండా నిగ్గు తేల్చాలా. అన్యమత ప్రచారకులు ఇప్పుడు 16 నెలలు అయిపోయింది గురునాథం గారు, ఇప్పుడు 16 నెలలు అయిపోయింది. మళ్ళీ ఇంకో కమిటీ వేసి ఇంకో 16 నెలలు, ఈలోపు మీ మీ పదవీ కాలం కాస్త పూర్తయిపోతుంది. సో ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అంటారు, త్వరితగతిన న్యాయం చేయాలంటారు. మరి ఆ దేవదేవుడికి న్యాయం చేసే విధంగా చర్యలు ఎందుకు తీసుకోలేకపోతుంది మీ ప్రభుత్వం? సార్ ఇప్పుడు మేము గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక 15 నెలల్లోనే ఇదంతా జరిగింది. చాలా స్పీడ్ గా జరుగుతా ఉంది. తప్పకుండా ఒక 2-3 నెలల్లోనే దీన్ని తీర్చి నిగ్గు తేల్చి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళని జైల్లో పెట్టి తప్పకుండా వాళ్ళకి శిక్షలు పడే విధంగా కూడా చేయడం కోసం అంతా సమాయత్తం అవుతుంది. ఇప్పుడు వీళ్ళు యాగి చేస్తున్నారు చూసారా, దాన్ని అడ్డుకోవటం కోసం, డైవర్ట్ చేయటం కోసం, ఆ యొక్క భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీయటం కోసమే వీళ్ళంతా చేస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా మేము చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటది. ఇవి వీళ్ళెవ్వరు కూడా తప్పించుకోలేరు. కాకపోతే ఒక రోజు అటు ఇటే కానీ మా గవర్నమెంట్ అప్పుడే పోదు. మేము ఇంకో 15 సంవత్సరాలు మేము ఇక్కడే చూద్దాం 15 ఉంటారా 20 ఉంటారా, ఎవరు ఎన్ని రోజులు ఉన్నా ముందు అక్కడ కావాల్సింది ప్రజలకు న్యాయం జరగాలి, దేవాలయాల పవిత్రతను కాపాడాలి. ఇదే అంశం గురించి మనం చర్చిద్దాం. చర్చించే ముందు షార్ట్ బ్రేక్.